నర్సక్క ఏందే పొద్దుల పొద్దుల ఇటు వచ్చినావు మా ఇంటికి? ఏమా పెద్ద కొడుకు లగ్గం కరైందే నిర్మల్ కెంచి ఇయ్యాల ఇల్లు కూడా పోదామురా 10కి రెడీ ఉండే. అబ్బా అట్లనా? ఏం చేస్తుంది పిల్ల మరి? 12 తరగతి చదువుకున్నాడట, మిషన్ కూడా కుడుతుంది అట్నే. ఇక మంచిగానే ఆడాలు బతుకుతారు పో. పోపేనే నర్సక్క, మంచి పిల్లనే పట్టిరు మరి. పోపే మరి. ఏ పిల్లలు కూడా బాగా షార్టేజ్ అయిపోతున్నారే పోరి. అందరూ జాబుల్లోనే కావాలంటే ఏడికి దొరుకుతారే. మాకు తెలిసిన పిల్ల ఉండే చుట్టాల పిల్ల అయ్యా అతను కరి వేసుకున్నాం. మళ్ళా రాను రాను పోరాడికి దొరకరానిగా. పోరాడు మంచి గుణవంతుడు కానీ అందుకే చూసి ఇస్తామనగానే సరే మేము ఇక మొన్న యూజ్ వచ్చినట్టు ఇవాళ ఇల్లు కూడా రమ్మని ఉండ్రి. సరేనే పోయి మరి మొత్తం మందికి చెప్పేది నేను పోతా అయ్యా. అవుగాని నర్సక్క మరి ఏమేం పెడుతుండ్రే తినుడికి? నీ తినట్లా మరో నీకు ఎప్పుడు తిండి గోరనేంది? నువ్వైతే రెడీ అయ్యి రాయే 5కి. మంచిగా వెళ్తున్నట్టు అన్ని ఒక 5-6 రకాలు అడుగుతున్నట్టు నువ్వు టెన్షన్ తీసుకోకు. ఏ వాటినే అడుగుతున్నాడే నర్సక్క, నా తినుడు గురించి కాదు నేను అడిగేది. సరే సరే నేను పోతా మరి. మన ముచ్చట్లు పొద్దున్నాక తెల్లందాకైనా ఓడాయి గాని నేను పోతా మరి. మొత్తం మందికి చెప్పేది ఉన్నది. నువ్వైతే 5కి రెడీ ఉండే. సరే సరే నేను రెడీ ఉంటా. నమస్తే బావగారు. నమస్తే అక్కయ్య. రండి రండి, కూసోరి కూసోరి. ఏమే పిల్లడోళ్ళు వచ్చిర్రు, చాయ్ వేసుకొని రండి. ఏ చాయ్ ఎందుకు బావగారు? కొంచెం అయితే కళ్ళే తాగుతాం కదా. మళ్ళీ ఇప్పుడు చాయ్ తాగితే కళ్ళు పోదు. కళ్ళు ఎక్కడిది బావా? కళ్ళు మేము తెప్పిస్తలేము. ఓన్లీకి చాయ్ ఉన్నది బావా. తాగురు ఇప్పటికైతే. ఇక నీకేమైనా రోగమా? ఇంకా కళ్ళు అడుగుతావు నువ్వు? సప్పుడు చేయకుండా ఇజ్జత్ ఇస్తున్నావేంది? పోనేక్క పోనీ. గరంకు రాకే బావా ఏదో తెలక అడిగిండు గాని. పిల్లనైతే తీసుకురండి, పిల్లని చూడుర్రి. అరే పొడా చూడురా, మంచి చూడు పిల్లని. తాత సూపర్ ఉన్నది పిల్ల. నచ్చిందారా మరి? నచ్చింది దాదా, నచ్చింది నచ్చింది. ఇగో మా పోరాడికైతే మీ పిల్ల నచ్చిందడా. మరి కట్నం ఎట్లా ఇస్తారు? ఏమున్నాయి బావా, ఉన్నదొక బిడ్డే. ఉన్న ఆస్తి తోళ్ళకైతుంది, వీళ్ళకైతుంది కానీ ఇప్పుడు మళ్ళా కట్నాలనే పడితే కొత్తగా. అట్లా ఎట్లుంటదో, దేని దానికే ఉంటదో. ఇప్పుడు పిల్లడి మీద ఏం వేయరా మరి? పిల్లడి మీదకి ఒక 2 చైను, ఒక మోటార్ సైకిల్, ఒక బిందె, ఒక గంగాళం, ఒక సాప, ఒక బీరువా, 1 తులం వెండి. అగో 1 తులం అంటే ఓళ్ళ ముక్కలు పెట్టుకోమంట 1 తులం అంటుండ్రు. ఏమంటావు నర్సక్క మరి చెప్పు. ఏమున్నాయి కాక, అంత పెద్ద మనుషులు మీరే మాట్లాడబడుతుంది. ఇక మాదేమున్నది? మాట్లాడు నేటికైతే గాడికి. ఇక ఉండను 1 తులం కాడికి ఉండని. ఇక ఒకతే బిడ్డే కదా, ఏమున్నది వాళ్ళకి వెళ్ళిన కాడికి పెడతారు వాళ్ళకే కదా. ఈ ఆస్తి అంతా వాళ్ళకైతే మళ్ళీ వీళ్ళకే అవుతుంది కానీ మీ పిల్లలకే అవుతాయి కదా. ఇప్పుడు మత్తు మాట్లాడతారే, అప్పటికి వచ్చినాక ఏమున్నది. ఇప్పుడు మాట్లాడుండ్రే, అప్పటిది మళ్ళీ చూసుకుందాం. సరే అన్న, మీ మాట మా మాట కాదు కానీ ఇంకో తులం ఎక్క పెడతాం కానీ ఇక సప్పుడు వేయకుండ్రే కొంచెం. ఇప్పుడు దీలకు పైన బట్టలు వెంటనే పెడతా. ఇంకేమున్నాయి? ఏమంటావురా పొడా చెప్పు. నానా నేను చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటానే. మా పోరాడు కూడా పిల్ల నచ్చిందిగా. ఇక ఖాయం చెయ్యూరు, ఈడికే ఖాయం చెయ్యూరుగా. మరి పిల్ల సైడ్ వాళ్ళు నోరు తీపి వేసేదేమన్నా లేదా మరి? కనీసంగా కళ్ళు బోటన తెప్పిస్తారు లేదా? నేను ఆశతో వచ్చినా. ఓ కాక ఇడ కళ్ళు బుట్క మేం పెట్టలేదే. మళ్ళీ లగ్గమైనాక నీకు రాయిపిత్తా గాని నువ్వేమనుకోకే కాక. అరే పొడా గబుక్క నూరికి 2 సోన్ పాప డబ్బులు పట్టుకురా పోరా, కోమటోళ్ళు నారైనా దాంట్లో. సరేనా పోయేత్తా. నాకు దగ్గున ఇక కార బొందు ఎప్పిరే సోన్ పాపడ్లు వద్దు. ముసలోడా నీకు ఇంటికి పోయినాక కార బొంది పెడతా గానీ నువ్వు గిరా మందిలా ఇజ్జత్ తీయకు. సరేనా అన్న, మరి పోయేస్తాం. అమ్మా పిల్ల నంబర్ అడిగే. అరే పొడా నీ కూర్చోవుతలే అరలగ్గమయ్యేదాకా ఆవు. బావగారు మీ పిల్లడి నంబర్ అంటే ఇయ్యరు, మా పిల్ల అడుగుతున్నది. చూడే అమ్మా, అమ్మాయిలు ఎంత అప్డేట్ అయ్యారు చూడు. నీ అవ్వ నేను నంబర్ అడిగితే నన్ను తిడతారు. కొంచెం కొత్త మురిపేంలా కొంచెం మాట్లాడుకొని వాళ్ళు క్లోజ్ అవుతారు బావా. మాట్లాడుకొని ఇప్పటి పోరా ఏడావుతుర్రే.